శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. స్త్రీ స్వాతంత్రం కోసము, స్త్రీల హితం కోసం పోరాటం చేసిన ఎందరో మహనీయులు మన ఆంధ్రావనిలో ఉన్నారు. వారిలో ప్రముఖులు శ్రీ గుడిపాటి వెంకటాచలం గారు. వారి యొక్క జీవిత విశేషాలను, వారి యొక్క సంస్కరణలను గురించి తెలుసుకుందాం. దొంగ మర్యాదలు, దగాకోరు మాటలు, ద్వంద్వనీతుల్ని అసహ్యించుకునేవారే గుడిపాటి వెంకటాచలం. హిపోక్రసీ వద్దు అనేవారు ఆయన. ఆయనకు ఒక అరుదైన వ్యక్తిత్వం. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ సాంప్రదాయాలకు విరుద్ధంగా తన జీవితం కొనసాగించి ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. తెలుగువాళ్ళు ఆయనకు చేసిన సన్మానాల కంటే అవహేళనలే ఎక్కువని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తారు. స్త్రీ స్వేచ్ఛ కోసం ఆందోళన చెంది తన జీవితాంతం రచనలు చేశారు. అదే గుడిపాటి వెంకటాచలం గారికి శాపంలా పరిణమించింది. స్త్రీల కోసం, స్త్రీల స్వేచ్ఛ కోసం, వారి క్షేమం కోసం చలం గారు రచనలు చేశారు. చలం కాలం నాటికి నేటి సమాజ పరిస్థితులకి చాలా తేడా వచ్చింది. సమాజంలో పురుషులతో సమాన సంఖ్యలో ఉన్న స్త్రీల కోసం నేడు ప్రభుత్వాలు కూడా ఎన్నో శాసనాలు తీసుకొచ్చాయి. స్త్రీలకు పురుషులతో దాదాపు సమానత్వం అనేక రంగాల్లో లభించింది. కానీ ఇంకా ఎంతో మార్పు రావాల్సిన అవసరము ఉన్నది. అందుకే 100 ఏళ్ల తర్వాత కూడా చలం రచనలు అజరామరంగా నేటికి మనకు దర్శనమిస్తున్నాయి. శ్రీ గుడిపాటి చలం గారు, వెంకటాచలం గారు 1894 మే 19న మద్రాసులో ఉన్న ఒక సంపన్న ఛాందస కుటుంబంలో జన్మించారు. తండ్రి కొమ్మూరి సాంబశివరావు, తల్లి వెంకట సుబ్బమ్మ. అయితే తన తాతగారు శ్రీ గుడిపాటి వెంకటరామయ్య తన చలం గారిని దత్తత తీసుకోవడంతో గుడిపాటి వెంకటాచలంగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలో అందరిలాగే బుద్ధిగా 3 కాలాలలో సంధ్యావందనము, గాయత్రి మంత్రము చేసేవారు. హై స్కూల్ చదువులు పూర్తి కాక మునిపే రామాయణ, భారత, భాగవత పురాణాలను ఆద్యంతం చదవడం చలం గారు పూర్తి చేశారు. కానీ అందరిలా కాకుండా రామాయణంలో సీతమ్మను భూమాతలో ఎందుకు ప్రవేశింపజేశారని ఆవేదనతో ఆనాటి సమాజానికి ఎదురు ప్రశ్న వేశారు. తన తండ్రి, తల్లిని వేధించే తీరు చలం పసి హృదయంపై చెరగని ముద్ర వేసింది. తన చిన్నారి చెల్లెలు అమ్మణ్ణి పెళ్లి జరిగినప్పుడు ఆడవాళ్లు ఎంతటి అబలలు అని వాపోయారు. 1911లో చలం పిఠాపురం మహారాజా కళాశాలలో చేరడంతో బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం గారి బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితులైనారు. ఆ తరువాత బిఏ చదువు కోసం మద్రాసు వెళ్లారు. తాను బిఏ చదువుతూ తన భార్య చిట్టి రంగనాయకమ్మను సెయింట్ థామస్ కాన్వెంట్లో చేర్పించి తన సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకొని రోజు ఆమెను స్కూల్లో దించేవారు. చలం భార్యను తన సైకిల్ హై స్కూల్పై తీసుకెళ్లడాన్ని ఆనాటి సమాజం వింతగా చూసేది. దీంతో ఆయన మామగారు రంగనాయకమ్మ గారి తండ్రి చలంను తన ఇంటి గడప తొక్కవద్దని శాసించారట. రంగనాయకమ్మ గారిని కూడా భర్తతో వెళ్ళవద్దని ఆజ్ఞాపిస్తే పెళ్లి చేసుకున్నది మీ ఇంట ఉండటానికా అని ఆమె భర్తతోనే ఉండిపోయారు. అప్పటికి రంగనాయకమ్మ గారికి వయస్సు 13 సంవత్సరాలు మాత్రమే. మద్రాసులో ఉండే రోజుల్లో స్త్రీ స్వేచ్ఛ గురించి వ్యాసాలు ధర్మసాధన అనే పత్రికకు రాస్తూ ఉండేవారు. బిఏ చదువు పూర్తయ్యాక కాకినాడ కళాశాలలో ట్యూటర్ ఉద్యోగం లభిస్తే తిరిగి చలం గారు కాకినాడకు మకాం మార్చారు. ఆనాటి రోజుల్లో బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారికి బ్రహ్మ సమాజ ఉద్యమం చాలా ఉధృతంగా ఉండేది. చలం గారు తిరిగి బ్రహ్మ సమాజ ఉద్యమంలో తీరిక లేకుండా ఉంటూ రత్తమ్మతో స్నేహము, ప్రేమలోనూ పడ్డారు. 1920లో టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళితే చెడిపోయిన చలముగా ముద్ర వేసి అద్దెకు ఇల్లు దొరకక చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకున్నారు. చలాన్ని సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే ఆనాటి సమాజానికి దాదాపుగా దూరంగా ఉంచారు. భోజనం పెట్టేవాళ్లే ఆయన కరువయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు టీచర్గా హోస్పేటలో పనిచేసి తిరిగి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ఉద్యోగం సంపాదించారు. రాజమండ్రిలో ఉండగానే చలం గారు తన పదునైన భావాలకు అక్షర రూపం ఇచ్చి ఎన్నో రచనలు చేశారు. చలం నవలలు రాశారు. కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, ఆత్మకథ రాశారు. చలం రచనలు అన్నింటిలోనూ ఆయన ఆర్తి, ఆవేదన అంతా స్త్రీల కోసమే కనిపిస్తుంది. తనకు దైవం తర్వాత శ్రీయే ఆరాధ్య దైవమని చలం స్వయంగా ప్రకటించారు.
స్త్రీలు బాధపడుతుంటే తాను భరించలేనని అంటారు ఆయన. చలం రచనల భాషలో గొప్ప విలక్షణత ఏమీ కనిపించదు. పెద్ద సమాసాలు, అర్థం కాని పదాలు ఉండవు. సాధారణ సాదాసీదా ఇళ్లల్లో మాట్లాడుకునే రీతిలో ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. ఆ రచనల్లో మనిషిలోని మనస్సు మాట్లాడుతున్నట్లు భావం కలుగుతుంది. నాబోటి దీనజనుల రహస్య హృదయాంతర విషాదం, దిక్కులేని దుర్బల జీవుల ఆవేశం, ఎవ్వరితోనూ చెప్పుకోలేని అధమ చరిత్రల గర్భశోకం నా రచనా శైలి అని గర్వంగా చెప్పుకుంటారు శ్రీ చలం గారు. చలం రచనల గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. కొందరు చలం స్త్రీ పక్షపాతి అని, మరికొందరు చలం స్త్రీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాడని అంటే, మరికొందరు స్త్రీలను చలం చెడగొట్టారని అభియోగం మోపడానికి కూడా వెనుకంజ వేయలేదు. చలం పుస్తకాలు చదవద్దని తమ పిల్లల్ని హెచ్చరిస్తూ తాము పుస్తకాలను పేపర్ మడతలలో పెట్టి నా పుస్తకాలు చదివే కొందరు పైకి మళ్ళీ నన్ను తిడతారని చలం గారు అన్నారు. 1925లోనే తాను రాసిన శ్రీ వ్యాస సంకలనం మొదటి ముద్రణకు ముందు మాట రాస్తూ, శ్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి, ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి, ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అనే సంగతి గుర్తించని ఈ దేశానికి నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా అని సూటిగా ప్రశ్నిస్తూ, పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి ఒళ్ళు తెలియక నోటికి వచ్చినట్లు కూసిన కోతలను అనుకుంటారని తనకు తెలుసని చలం గారు బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో తన భావాలకు అక్షర రూపం కల్పించారు. ఇష్టం లేనిదే, ప్రేమ లేనిదే శరీరాన్ని భర్తకైనా అర్పించరాదని స్త్రీలను ఉద్బోధించారు. అయితే చలం ఆనాటి సమాజంలోని వివాహ వ్యవస్థనే ధిక్కరిస్తున్నాడని, విశృంఖలత్వాన్ని ప్రజల మీదకు ఉసిగల్పుతున్నాడని, స్వేచ్ఛా ప్రణయాన్ని ప్రోత్సహిస్తున్నాడని, అదిగో చలం ఆడవాళ్లను లేచిపోమంటున్నాడని సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు. అయితే అవహేళన చేసినా అభిమానించినా ధైర్యంగా చేయండని వారిని చలం గారు హెచ్చరించారు. మెచ్చుకోలు, హిపోక్రసీ, నటన చలానికి చేతకాని విషయాలని ఆయన అభిమానులు అంటారు. పిరికితనాన్ని ఎదిరించమంటారు చలం గారు. శ్రీని ఆమెకు ఇష్టం వచ్చినట్లు బ్రతకనివ్వాలి, ఆమె పతనమైన తన ఇష్టం కొద్దీ, అలాగే బాగుపడ్డా తన సామర్థ్యం కొద్దీ బాగుపడాలని చలము తర్కించారు. శ్రీకి కావలసిన తన మీద, తన జీవితం మీద, తన శరీరం మీద, మనస్సు మీద, హృదయం మీద సంపూర్ణ అధికారమని చలం వక్కాణించారు. ఈ అధికారం కోసం స్త్రీలు పోరాడాలని అన్నారు. ఆ ఎదుర్కొనే శక్తిని, స్ఫూర్తిని ఆయన స్త్రీలకు తన రచనల్లో అందించారు. చలం రచనలను బూతు సాహిత్యంగా వెలివేస్తే 1950 ఫిబ్రవరి 9న విజయవాడ నుండి తన వాళ్ళ అందరితో కలిసి భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలం వెళ్ళిపోయారు. ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తూ రవీంద్రుని గీతాంజలి అనువాదము, మరల వనమాలి, భగవాన్ స్మృతులు వంటి రచనలు చేశారు. ఈ ప్రశాంత వాతావరణంలో కూడా ఎందరో మోసపోయిన స్త్రీలకు, సంసార సమస్యలతో వచ్చేవారిని తన ఆశ్రమంలో సాదరంగా ఆహ్వానించి ఆశ్రయం కల్పించారు. మీ రచనల వల్ల ఈ సంఘాన్ని, మనుషుల్ని ఏమైనా మార్చగలరా అని ఒక ఇంటర్వ్యూలో చలాన్ని రచనల గురించి ప్రశ్నిస్తే, ఎందరో మత ప్రవక్తులు ఈ ప్రపంచంలోకి దిగి వచ్చారు, రక్తం చిందించారు, బలిదానాలు చేశారు, బోధించారు, ఎంతో ప్రేమతో ఏం చేయగలరని ఆయన అన్నారు. ఏం మార్చగలగారు మనుషుల్ని, మరి అలాంటిది నా వల్లే సాధ్యమవుతుందా అని చలం సమాధానం ఇచ్చారు. అయితే మీరెందుకు రాశారని ప్రశ్నిస్తే, ఏమో కాకులు కూస్తాయి, ఎందుకు కూస్తాయి, అది వాటి స్వభావం కాబట్టి, అలాగే నేను కవిని కాబట్టి ఉండబెట్టలేక కూశాను అన్నారు శ్రీ చలం గారు. శ్రీ చలం అక్షర ఋషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన్ని అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. స్త్రీ స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించిన గుడిపాటి వెంకటాచలం గారు 1979న శాశ్వతంగా కన్నుమూశారు. నేటి సమాజంలో స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం కోరే ప్రతి ఒక్కరికి చలం గారు ఆదర్శప్రాయులు. ఆయన రచనలు చిరస్మరణీయాలు. హరి ఓం తత్సత్.